హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ను ఎలా తయారు చేయాలో చూద్దామండి. వెజ్ పులావ్ చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకైనా లేదంటే మధ్యాహ్నం లంచ్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా వెజ్ పులావ్ను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఈ రైస్ బదులు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒక 2 సార్లు కడిగిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇది ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలండి స్టవ్ మీద. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ 2 కొంచెం వేడయ్యాక దీనిలోకి ఓల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. అంటే చెక్క, లవంగం, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. యాలకులు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక బంగాళదుంపని మీడియం సైజు కట్ చేసి వేసుకోవాలి. ఒక క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు వచ్చేసి ఒక అరకప్పు వరకు వేసుకున్నాను. ఇవే కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దీనిలోనే కట్ చేసిన ఒక టమాటాను కూడా వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలోకి బిర్యానీ మసాలా పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. ఇది వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక దీనిలోకి పుదీనా ఆకులు కొన్ని వేసుకోవాలండి. ఒక గుప్పెడు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పులావ్లో మనం పుదీనా ఆకులు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 కప్పుల రైస్కి నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం రైస్ని నానబెట్టాం కాబట్టి ఇవి సరిపోతాయి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఇవి బాగా మరుగుతూ ఉన్నప్పుడు వాటర్ అనేవి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక వీటిని హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. రైస్ బాగా ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడికి కొంచెం వాటర్ అనేవి ఉన్నప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. రైస్ అనేది చాలా చక్కగా ఉడికింది. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. ఈ వెజ్ పులావ్ని రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.